ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. జంతువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఈ చేప నూనె లేదు, క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. పైగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తరువాతనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది. అయినా సరే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తరువాత, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దానిపైన ఏకసభ్య కమిషన్ వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారిని ఏకసభ్య కమిషన్ దీనిపైన వేసి 45 రోజుల్లో నివేదిక ఇమ్మన్నారు. ఫస్ట్ పాయింట్ ఇది చెప్పండి, అసలు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్టు పైన మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసేటటువంటి అధికారం, హక్కు లేకపోతే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు నమస్కారం అండి. మీ సాక్షి ప్రేక్షకులకి ఏది మొదటి నుంచి నేను చెప్తున్నానండి, ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏర్పడిన సిట్ ఏదైతే ఉందో అది ఫైనల్. పారా నంబర్ 9 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో క్లియర్గా రాశారు, హిందూ మనోభావాల్ని కాపాడాలంటే అత్యుత్తమైనటువంటి ఇండియాలోనే ఉన్నటువంటి ఒక సిబిఐ సంస్థ నుంచి మేము ఒక సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ వేస్తున్నామని చెప్పినాక ఏకసభ్య కమిషన్ అనేది ఐఏఎస్ ఆఫీసర్కి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి వీళ్ళు అప్పచెప్పడం అంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ మన వైవి సుబ్బారెడ్డి గారు కానీ రేపు సుప్రీంకోర్టు తలుపులు తడితే ఖచ్చితంగా దాంట్లో స్టే వచ్చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా విషయాలు పరిగణలో తీసుకొని హిందూ మనోభావాలను ఇక్కడ దెబ్బతీస్తున్నారు, ఇలాంటి అలా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మాట్లాడొద్దు, దీన్ని రాజకీయాలకు వాడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేస్తే వాళ్ళు 292 మంది సాక్షుల్ని 490 డాక్యుమెంట్లని అన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చి ఏదైతే 2024 తర్వాతనే వచ్చినటువంటి ఏ రిపోర్ట్లు ఉన్నాయో వాటిల్లోనే కల్తీ ఉంది, 2019 నుంచి 24 ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ రిపోర్ట్లు ఏవి కూడా ఎక్కడా కూడా దొరకలేదని కాదు, కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఎక్కడా లేదు వాళ్ళకి ఇది కల్తీ అనేది అక్కడ కనిపించలేదు. కనిపించిందే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కనిపించిందని చెప్పి రిపోర్ట్లు ఇస్తే దాని మీద ఎవరినో ఏదో చేయాలని చెప్పి ఒక నెపాన్ని నెట్టేదాని కోసం ఏకసభ్య కమిషన్ తీసుకొచ్చి వాళ్ళు ప్రజల్లోకి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఎంక్వైరీలు పోతూనే ఉంటాయి ఏంటి? ఖచ్చితంగా ఇది ఇట్టి పరిస్థితుల్లో కూడా జీవో ఏదైతే ఇవాళ వచ్చిందో వెంటనే స్టే అయిపోతుంది. సుప్రీంకోర్టు తలుపు ఎవరు తట్టినా అంటే మీకున్న అనుభవంతో చెప్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థను ఏర్పాటు చేస్తే ఆ సంస్థ ఏ ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే చెప్తున్నారో అదే ఎఫ్ఐఆర్ ని మళ్ళీ తిరిగి విచారించమని చెప్పి ఒక కమిషన్ 45 రోజులు వేస్తున్నారు. వాళ్ళు ఇంచుమించు 16 నెలలు విచారించారు. సిట్టు ఏదైతే సంస్థ ఉందో 16 నెలలు, దాంట్లో 2 స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇంతమంది విచారించి ఇంత పెద్ద రిపోర్ట్ 482 పేజీల రిపోర్ట్ ఇస్తే దాన్ని తప్పుపడుతూ దాంట్లో ఎవరి పేర్లు మనం అనుకునే రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏదో ఒక విధంగా తీసుకెళ్లాలని చెప్పి ఏకసభ్య కమిషన్ ఇచ్చారు. రైట్. ఇంకొక విషయం ఈశ్వర్ గారు, నిన్న హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఒక సివిల్ డిఫమేషన్ సూట్ వేశారు. దానికి 100 కోట్లు డ్యామేజెస్ అడుగుతూ వేస్తే దానికి ఫీజు ఎంత కట్టారో తెలుసా? 97,65,000 ప్లస్ ఇది అడ్వకేట్ ఫీజులు. ఎన్ని కోట్ల రూపాయలు? సుమారు ₹1 కోటి. ప్లస్ మళ్ళీ అడ్వకేట్లకి ఎంతకంటే 10 రెట్లు అది ఎక్కడి నుంచి ఇస్తారో మనకు తెలుసు. 10 కోట్లు 10 రెట్లు ఉంటాయి దీని మీద. సో నేను అనేది ఏంటంటే దాంట్లో వాళ్ళు ఏమడిగారు ఢిల్లీ హైకోర్టులో, మాకు 100 కోట్లు డ్యామేజెస్ అవార్డ్ చేయండి సాక్షి యాజమాన్యం. దీంట్లో ఇంకో విచిత్రం ఏం తెలుసా? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కూడా పార్టీ చేశారు. తర్వాత ఈ మెటాని ఏదైతే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వాళ్ళని కూడా పార్టీ చేశారు. కానీ ఢిల్లీ హైకోర్టు ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ కానీ ఎలాంటి డిఫర్మేషన్ అమౌంట్స్ కానీ వీళ్ళకి సివిల్లో ఎక్కడా కూడా అవార్డ్ చేయలేదు. మీరు అలా అంటున్నారు. ఈరోజు దినపత్రికల్లో కొన్ని ఎల్లో మీడియాలో హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాకు, హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపేయండి, ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సెస్ను నిలిపేయండి, సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ. కాదా ఈశ్వర్ గారు? రాత్రి 12 గంటలప్పుడు మాత్రమే ఆ ఢిల్లీ హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. 30 పేజీల ఆర్డర్ అప్లోడ్ చేశారు. దానికంటే ముందు వీళ్ళు 35 పేజీల లెటరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక లెటర్ రాశారు. మాకు ఈ విధంగా 35 అది ఎప్పుడో అప్లోడ్ చేశారు. అది 8 గంటలకు అప్లోడ్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ దీంట్లో వెబ్సైట్లోంచి అప్లోడ్ చేశారు. కానీ వాస్తవంగా వచ్చిన 30 పేజీల ఆర్డర్లో ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ లేదు. దుష్ప్రచారం, వాళ్ళని కించపరిచే విధంగా ఎవరో చేయొద్దు,
అదేవిధంగా 14 ఫిబ్రవరిన పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ని రిమూవ్ చేయండి. అదేవిధంగా 87 లింకులు ఏదైతే ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ తిరుగుతున్నాయో ఆ లింకులను కూడా తీసేయండి, స్వతహాగా తీసేయండి. లేని పక్షంలో వారం రోజుల లోపల ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేయండి అనే కానీ ఎక్కడా గ్యాగ్ ఆర్డర్ లేదు. వాస్తవాలు అసలు కేసు ఏమేసారు చెప్పండి సార్, వాళ్ళు వేసిన కేసు క్లియర్ గా చెప్పండి. వాళ్ళు వేసిన కేసు ఏంటంటే 100 కోట్లు డ్యామేజెస్ కావాలి, ఏదైతే సాక్షి యాజమాన్యం మీద 100 కోట్లు కావాలా? 100 కోట్లు డ్యామేజెస్ మాకు అవార్డు చేయండి, మాకు నష్టం జరిగిపోయింది, మాకు ఏదైతే ఈ సిట్లో చెప్పిన సంస్థతో మాకు సంబంధం లేదు, మేము ఆర్గానిక్ సంస్థకి మాకు సంబంధం లేదు, మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ బోలేబాబాకే మాకు సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇందాపూర్ గురించి మాట్లాడలేదు. సంబంధాలు ఉన్నటువంటి ఇందాపూరు ఇప్పుడు ఏదైతే లడ్డు సప్లై చేస్తుందో 688 రూపాయలు 658 రూపాయలు లడ్డు సప్లై దానికి అవేమి మాట్లాడలేదు. కేసు లేదా? లేదు, ప్రస్తావించలేదు, అస్సలు లేదు, ఎక్కడా లేదు. ఓకే, వాళ్ళతో మనకు సంబంధాలు ఉంటే దాన్ని ప్రస్తావించం మనం. ఓన్లీ లేనివో లేకపోతే ఏదన్నా ఇంక వేరే విధంగా వెళ్తాం. టెక్నికల్ అబ్జెక్షన్ ఎట్లా ఉంది అది? టెక్నికల్ అబ్జెక్షన్ గా వాళ్ళు ఏం తీసుకున్నారంటే బోలేబాబా ఆర్గానిక్ డైరీ వేరు, బోలేబాబా మిల్క్ ఇండస్ట్రీస్ వేరు, మాకు ఏదైతే సంబంధం ఉందో ఒక సంస్థే ఉంది, ఆ సంస్థకి ఎలాంటి సీట్లో ఎక్కడ పేరు లేదు అని చెప్పి ఒక టెక్నికల్గా. హెరిటేజ్ సంస్థకు కూడా 3 ఉన్నాయండి ఈ సిస్టర్స్. ఏమంటే హెరిటేజ్ న్యూట్రివేట్ లిమిటెడ్ ఉంటుంది, హెరిటేజ్ నోవాడీస్ ఫుడ్స్, తర్వాత స్కిల్ రైగాన్ పవర్, 3 సంస్థలు సిస్టర్ సంస్థలు హెరిటేజ్ కూడా ఉన్నాయి. ప్రతి పెద్ద సంస్థకి సిస్టర్ సంస్థలు ఉంటాయి. అవును, చివర్లో దాంట్లో ప్రమోటర్స్ వాళ్ళే. ఎప్పుడు వినలేదు మేము. ఎక్కడిది? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్లోనే పెట్టారు మాకు 3 సంస్థలు ఉన్నాయని, వాళ్ళే పెట్టుకున్నారు. సో ఇంకా ఏ బాబాకు కూడా అలాంటి ఉంటాయి. ప్రతి సంస్థకి పెద్ద సంస్థకి. అదే ఇందాపూర్కి సిస్టర్ సంస్థ లేదు కాబట్టి దాని గురించి చెప్పాల. ఇందాపూర్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరీ అది ఒకటే ఉంది, దాన్ని ఎక్కడా లేదు. ఎక్కడా కూడా అసత్య ప్రచారాలు, కించపరిచే ప్రచారాలు, కించపరిచే ప్రచారాలు. ఎక్స్పార్టీ ఇచ్చింది ఏం తెలుసా? ఎక్స్పార్టీ రిస్ట్రైన్ ఆర్డర్ అంతే. దీంట్లో ఎక్కడా కూడా ఇది ఫైనల్ ఆర్డర్ కాదు. జూలై 9వ తారీఖున వాస్తవాలు మాట్లాడుకోవచ్చు. వాస్తవాలు, అసత్య ప్రచారాలు వాళ్ళని కించపరచొద్దని మాత్రమే దీంట్లో ఆర్డర్లో ఉంది. 100 కోట్ల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. 30 పేజీల్లో 30 పేజీల ఆర్డర్లో.